అందరూ నమస్తే. ఈరోజైతే మనం కొరివి మండల కేంద్రంలో ఉన్నాం. సో, ఇక్కడ అంగన్వాడీలోకి వచ్చినప్పుడైతే మేడం గారు, అదే విధంగా సూపర్వైజర్ మేడం గారు మనకు చెప్పిళ్ళు, కుర్చీలు లేక చాలా ఇబ్బంది పడతాళ్ళు. ఎవరిని అడిగినా కూడా ఎవరు ఇయ్యలేదని చెప్పిర్రు. సో, వెంటనే నేను కూడా సరే మేడం మీకు ఇప్పిస్తా అని చెప్పి, పిల్లలకి ఇప్పిస్తా అని చెప్పి 2 అంగన్వాడీలకైతే కుర్చీలైతే ఇప్పించడం జరిగింది. ఈ కుర్చీలు ఇప్పించింది ఎవరనంటే అమెరికా ఆర్మీ బేస్‌లో ఉండే మను అన్న అయితే ఈ కుర్చీలైతే ఇప్పించడం జరిగింది. నేను అన్నకు ఒకటే మాట చెప్పిన, "అన్న ఇట్లా పిల్లలు ఉన్నారన్న వాళ్ళకు కుర్చీలు కావాలనంగానే, సరే ఎన్ని కావాలంటే, ఇట్లా కొన్ని కావాలన్నా" అంటే 2 అంగన్వాడీలకు సరిపోయే కుర్చీలు కావాలన్నాడే. సరే నేను ఎమ్మటే ఇస్తా అని చెప్పి నేను చెప్పగానే వెంటనే రియాక్ట్ అయ్యి అన్న కుర్చీలు అయితే ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న మను అన్న. ఇట్లాంటి హెల్ప్ నువ్వు ఇంకెన్నో చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత ముందు కూడా నువ్వు చాలా హెల్ప్ చేసినావు అన్న. వీల్ చైర్లు కానీ, ఫుడ్ కానీ, అదే విధంగా ఎంతో మందికి డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇట్లాంటి హెల్ప్ నువ్వు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మను గారు నమస్తే అండి. చిన్న పిల్లలు అంగన్వాడీ సెంటర్‌లకు మాకు కొరివి సెక్టార్‌లోని కొరివి ఫోర్త్, ఫిఫ్త్ సెంటర్‌లకు మీరు కుర్చీలు డొనేట్ చేసినందుకు మీకు చాలా చాలా రుణపడి ఉంటాము. ప్లస్ మాకందరికి మా సెంటర్‌లకొచ్చే పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి, చిన్న పిల్లల్ని మీరు గుర్తించి ఇచ్చినందుకు వాళ్ళ ఆశీస్సులు, మా ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సమీరా. ఇట్లాంటి బర్త్‌డేలు నువ్వు ఎన్నో జరుపుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో, నువ్వు చాలా ఘోరమైన సిట్యుయేషన్‌లో ఉన్నా గూడా, నీకు హెల్త్ బాలేకపోయినా గూడా, మీ నాన్న నువ్వు బాగుండాలని చెప్పి, నువ్వు ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి, మీ డ్యాడీ అయితే నీ బర్త్‌డే రోజున ఒక ఓహ్, 10 కుర్చీలైతే ఇవ్వడం అయితే జరిగింది. వీళ్ళకు మీకు కూర్చోవడానికి చాలా ఇబ్బంది అయితుందని మేడం వాళ్ళు చెప్పడంతో వెంటనే అన్న కూడా స్పందించి కొన్ని కుర్చీలైతే డొనేట్ చేయడం జరిగింది. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో, మీ పాప ఆరోగ్యం కుదుట పడాలి. ఇంకా వచ్చే సంవత్సరం లోపు మీ పాప మంచిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అన్న. మళ్ళొకసారి సమీరా హ్యాపీ బర్త్‌డే అమ్మ. ఇట్లాంటి బర్త్‌డేలు నువ్వు ఎన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హ్యాపీ బర్త్‌డే సమీరా. నీ ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని మా అందరి తరపున మా చిన్న పిల్లలు మీకందరికీ ఆశీర్వాదం ఇస్తాండ్రు. తొందర ఆరోగ్యం కోరుకొని వచ్చే సంవత్సరానికి మరిన్ని ఇలాంటి గిఫ్టులు మా చిన్న పిల్లలకి ఇవ్వాలి. మీరు తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సమీరా.